పచ్చి రొయ్యల పచ్చడి. పచ్చి రొయ్యలు పసుపు ఉప్పేసి కడిగి ఉంచుకోవాలి. మసాలా దినుసులు ప్లేట్లో వేసి ఉంచుకున్నాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి. పసుపు ఉప్పు కారం. ముందుగా మసాలా దినుసులు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 చెక్కలు, 2 లవంగాలు, యాలకులు పౌడర్ చేసి ఉంచుకోవాలి. దీన్ని వేయించుకుని అల్లం వెల్లిపాయ మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసుల్ని గిన్నెలో వేసి వేయించుకుందాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. వీటిని గిన్నెలో వేసి వేయించుకుంటున్నాం. పచ్చి రొయ్యలు 1 స్పూన్ నూనె వేసి ఇలా వేయించుకుంటున్నాం. దీంట్లో నీరంతా పోవాలి. తర్వాత వేరుశనగ నూనె వేసి వేయించుకుందాం. పచ్చి రొయ్యల్లో నూనె వేసుకునే ముందు ఇలా నీరంతా పోవాలి. ఇప్పుడు నూనె వేసుకుని దాంట్లో పచ్చి రొయ్యలు వేసుకున్నాం. పచ్చళ్ళకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనెలో ఇలా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇట్లా చిటికెడు పసుపు కూడా వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం మసాలా దినుసులు మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాయి వేసుకుంటున్నాం. కలుపుకొని దీన్ని కూడా నూనెలో వేగనివ్వాలి. పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకుందాం. ముక్కలు ఇలా ఎర్రగా వేగాలి, అలాగని గట్టిగా అయిపోకూడదు. పచ్చి రొయ్యలు వేగిపోయినాయి చక్కగా. వీటిని చల్లారబెట్టుకున్నాక నిమ్మరసం పిండుకున్నాం. దీంట్లో వేడిగా ఉన్నప్పుడు పిండకూడదు. నిమ్మరసం పచ్చడి అంతా చల్లారిపోయినాక నిమ్మరసం పిండుకున్నాము. పచ్చి రొయ్యలు పచ్చడి ఇలా చేసుకోవాలి. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకి, కాలేజీ నుంచి వచ్చిన పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఉప్పు కారం మనకి ఎలా కావాలో అలా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. పచ్చడి రెడీ.